ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో స్థానిక టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్థానిక వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొల్లకుంట అంజనప్ప, ఆర్ఎంఎస్ షఫీయుల్లా, పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ, మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు రమేష్ కుమార్, సతీష్ కుమార్, రాఘవేంద్ర నాయకులు పాల్గొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి దాదాపు 180 కోట్ల రూపాయలతో గొల్లపల్లి రిజర్వేర్ నుండి హిందూపురానికి తాగునీటి తీసుకొచ్చారని, దాదాపు 200 కోట్ల రూపాయలతో జామియా మసీద్ నిర్మాణం జరుగుతోందని, దాదాపు 150 కోట్ల రూపాయలతో మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగిందన్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమాత్రం పట్టించుకోలేదని, అప్పుడప్పుడు వస్తుంటాడు తప్ప మిగిలిన రోజుల్లో రానన్నారు. వైసీపీ నాయకులు విమర్శించిన పద్ధతి కాదన్నారు. మూడోసారి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గెలుపొందుతారన్న భయంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇటీవల హిందూపురంకు వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సారథ్యంలో స్థానిక వైసీపీ నాయకుల సమక్షంలో ఇసుక మాఫియా, భూదందాలు, గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమ సంపాదనతో ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పూనుకున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఏదో 2-3 చోట్ల గెలిచిన మాత్రాన రాబో ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తామని వైసీపీ నాయకులతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భ్రమలో ఉన్నారని విమర్శించారు. అటు కుప్పం, ఇటు హిందూపురం టీడీపీ కంచుకోటను కదిలించడానికి వైసీపీ తరం కాదని పేర్కొన్నారు. దుర్భాషలాడినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటి గమనించాలి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హిందూపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఎందుకంటే 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హిందూపురం ప్రజలు ఆదరిస్తున్నారనే అభిమానంతో ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురానికి ఏమేమి సౌకర్యాలు కావాలో ప్రపంచపటంలో హిందూపురాన్ని ఏ విధంగా చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు లేపాచి ఆలయాన్ని ప్రపంచపటంలో నిలపడానికి ఆలయ అభివృద్ధి కోసం అనేక ఉత్సవాలు కానివ్వండి, అభివృద్ధి నిధులు కానీ మంజూరు చేసిన విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కనిపించలేదని అడుగుతున్నా. అదేవిధంగా 40 సంవత్సరాల్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ చదువుకు నోచుకోలేని పరిస్థితుల్లో అనేక బీసీ రెసిడెన్షియల్ కానీ స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానీ మంజూరు చేసింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మైనార్టీలు ఎక్కువగా నివసించే హిందూపురం నియోజకవర్గంలో మైనార్టీల మసీదులకు డబ్బులు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం గురించి కానివ్వండి ఆలోచించినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. అదేవిధంగా మైనార్టీ శాసనసభ్యుని చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మైనార్టీ నాయకుని ఇన్ఛార్జ్ గా ఉంటే ధర్మేసి అతనికి అడ్డుకొని ఈ హిందూపురం ప్రాంతం నుంచి తరిమి కొట్టి మీరు దోపిడీ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ గా వేయించుకున్నటువంటిది నిజం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా బీసీ భవనాలు ఈ రోజు అన్ని బీసీ కులస్తులకి భవనాలకు సాయం చేసింది నందమూరి బాలకృష్ణ గారు కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీరు ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఒక్కరోజు ఒక రోడ్డు వచ్చి ఏ విధంగా హిందూపురంలో ఉండే సంపద దోచుకుపోవచ్చని రోడ్లు చూసుకోవడానికి వస్తున్నామే కానీ ఒక్కసారి సూగు రోడ్డు అంటే వస్తే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు, ఒక్కసారి లేపాంతి రోడ్డు అంటే వస్తే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు అని వస్తున్నావే తప్ప ఈ హిందూపురానికి నువ్వేమైనా పొడిచింది ఏమైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. పెద్దిరెడ్డి కుప్పంకి వెళ్ళావు, ఆ రోజు ఏదో మున్సిపాలిటీలో బెదిరించి 4 కౌన్సిలర్లు గెలుస్తానే కుప్పం గెలుస్తున్నావని ఆనందపడ్డావు. అది నీ కలగానే మిగిలిపోయింది. ఈ రోజు హిందూపురానికి వచ్చినావు ఏదో పొడుస్తానని, ఏమి పొడలేవు, ఏమి పీకలేవు. నందమూరి బాలకృష్ణ 3వసారి శాసనసభలో అడుగు పెడుతున్నాడు. ఈ హిందూపురానికి రింగ్ రోడ్ కానివ్వండి, హిందూపురానికి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, హిందూపురాన్ని ప్రపంచ పటంలో నిలిపే దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు ముందుంటారు. కాబట్టి ఇవన్నీ హిందూపురం ప్రజలకు తెలుసు. కాబట్టి హిందూపురం ప్రజలు మిమ్మల్ని తరం కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క విషయం, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వేణురెడ్డి గారు నిన్న మాట్లాడారు. మా ఆయన వస్తే దడాని. ఏం దడయ్యా?
ఒక దోపిడీ దాడి వస్తే దడే ఉంది. హిందూపురం ప్రజల్ని ఏమైనా దోపిడీ సంపద తెగపోతాడేమని హిందూపురం ప్రజలు భయపడాలంతే. ఎవరు భయపడరు. హిందూపురంలో ఇసుక కానీ గనులు కానీ హిందూపురంలో వ్యాపారస్తుల దగ్గర ఉండే ధనం కానీ దోపిడీ చేసేదానికి మీ పెద్దిరెడ్డి నువ్వు వచ్చావు తప్ప హిందూపురం ప్రజలకు చేయండి శూన్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాలకృష్ణ గారు మూడోసారి ఎమ్మెల్యేగా 50,000 ప్రజలతో హిందూపురం ప్రజలు గెలిపించబోతున్నారు. ఇది నిజమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంవత్సరంతో పాటు మీరు చూస్తా ఉన్నాం. ఎప్పుడు బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడం తప్ప మీరు చేసింది శూన్యం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కానీ, జిల్లా కేంద్రం కానీ వచ్చే విషయంలో ఎటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకోకుండా అనామకులుగా మిగిలిపోయారు హిందూపురం ప్రాంత వాసులు. మీరు ఈరోజు చూస్తాను రైల్వే రోడ్డు మీరు ఓపెన్ చేశారు. అక్కడికి డివైడర్ అనేది తీసేసి మొత్తం విడుదల చేసే కార్యక్రమం పెట్టి ఇంతవరకు కూడా పూర్తి చేయకుండా ఎక్కడికి దిబ్బలాగా తయారైపోయి దోమలు పందులు అంతా తిరుగులాడుకుంటే అక్కడ ఆ రోడ్లో వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తున్నాయి. కనీసం అదన్నా పూర్తి చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాను. ఓటు పెట్టారు ఓడించినంత మేము సిద్ధమని. దేనికి సిద్ధమని మీరు ఏం చెప్పారు గతంలో? మీరు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామన్నారు. మద్యపాన నిషేధం చేశారా? పోలవరం పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామన్నారు. పోలవరం పూర్తి చేశారా? రాజధాని నిర్మాణం చేసిన తర్వాత మేము ఎన్నికలు పోతామన్నారు. రాజధాని నిర్మాణం చేశారా? ప్రత్యేక హోదా తీసుకొచ్చేదాకా వదిలిపెట్టాము. తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోతామన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మీరు మభ్యపెట్టి ఓట్లు వేసుకుని 2019లో ఎన్నికల్లో గెలిచి మీరు అందరికీ మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి ఈ రోజు కూడా కీలకమైనటువంటి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎన్నో విషయాల్లో మీరు వెనకంజ వేస్తూ కొట్టాల్సిన చోట కూడా మీరు కొట్లాడకుండా మెడల్ వంచేసి మీ మెడల్ వంచేసేసి